కాదా? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఏర్పాటు చేసింది ఎన్డీఏ, అవును చేసింది భారతీయ జనతా పార్టీ. అవును. ఎందుకు అంటే ఐఎన్డిఏ కూటమి, ఎన్డీఏ కూటమి ఇప్పుడు రెండే కదా దేశంలో ఉంది. అవును రండి. ఇది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే వాళ్ళది ఆ పేరు చెప్పడం కూడా కష్టం. వాళ్ళకి పాపం రాహుల్ గాంధీ గారే చెప్తున్నారు ఆ పేరు చివర ఏ అంటే ఏంటో అర్థం చెప్పలేకపోతున్నారు ఆయన. వాళ్ళది ఒక సమస్య ఉంది అక్కడ. వాళ్ళు ఏం చేశారు, మొన్న ఈ మధ్యన పార్లమెంట్లో రాజ్యాంగానికి సంబంధించినటువంటి చర్చ నడుపుతున్నప్పుడు పదే పదే అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే అమిత్ షా ఒక డైలాగ్ వాడాడు ఆయన. అది ఖచ్చితంగా తప్పే, అది తప్పును ఒప్పుకుంటే అయిపోయి ఉండేది. ఏమని వాడారు ఆయన, 100 సార్లు అంబేద్కర్ జపం చేస్తున్నావు, దాని బదులు దేవుణ్ణి కనుక తలుచుకుంటే నీకు కాస్త పుణ్యమైన వచ్చేది అని చెప్పేసి. అంబేద్కర్ని దేవుడిగా భావించేటటువంటి వర్గం మన దేశంలో ఎక్కువగా ఉన్నారు ఎస్సీ ఎస్టీలు. కాబట్టి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని వీళ్ళేంటి ఎస్సీ ఎస్టీ ముస్లిం పోలరైజేషన్ ఓట్ల కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అది ఒక అంది వచ్చిన అవకాశం కింద మారింది. దాంతో ఏం చేసింది, ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అందరూ కూర్చుని అర్జెంటుగా మనం దీన్ని యాజిటేషన్ చేయాలా, హోంమంత్రిని దించేయమని చెప్పాలి, రాజీనామా చేయమనాలి. ఇది వెంటనే అర్థం కాగానే స్వయంగా నరేంద్ర మోడీ రంగంలోకి దిగి అంబేద్కర్ గురించి అమిత్ షాని పొగడలేదు, తిట్టలేదు. దాంట్లో